అందరికీ నమస్కారం అండి. నా పేరు సుప్రియ. గైనకాలజిస్ట్‌ని అశ్విని హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నాను. సో, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పీసీఓడి. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ సిండ్రోమ్. సో, ఇది తెలుగులో మనకి స్కాన్‌లో ఎక్కువగా నీటి బుడగలు అని చెప్పి అంటూ ఉంటారు. సో, నీటి బుడగలు అన్నప్పుడు అందరూ కంగారు పడాల్సిన విషయం ఏం కాదు. సో, ఇది ఎందుకు ఏర్పడతాయి? హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల. ఎందుకు వాటికి కారణం ఏంటి అంటే వెన్ ఎ గర్ల్ ఈట్స్ బయట ఫుడ్ ఎక్కువ తిన్నా గానీ, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నా గానీ, సో ఇర్రెగ్యులర్ యాక్టివిటీ, అసలు యాక్టివిటీ సరిగ్గా లేకపోయినా, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా, సో ఇలాంటి వాళ్ళలో ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది ఏర్పడుతుందో ఈ పీసీఓడి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ లక్షణాలు ఏమిటి అంటే కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్, అంటే పీరియడ్ 2-3 నెలలకి రావటం, లేదంటే కొంతమందికి 6 నెలలకి రావటం, ఇలాంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. కొంతమందికి అవాంఛిత రోమాలు ఏర్పడతాయి. కొంతమందికి నెక్ దగ్గర బ్లాక్ కలర్ లో డిస్కలరేషన్, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. దీనికి మెయిన్ చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ యాక్టివిటీ అనేది బాగా ఉండాలి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకుండా రెగ్యులర్ గా ఎక్సర్సైజ్, అట్లీస్ట్ వీక్ కి ఒక 5 days అయినా 20 minutes బ్రిస్క్ వాక్, అంటే ఫాస్ట్ వాక్ ఆర్ జిమ్ కి వెళ్ళినా ప్రాబ్లం లేదు. సో అలాంటి ఎక్సర్సైజెస్ అన్ని చేస్తే వెయిట్ లాస్ అయ్యి ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా పోయి బ్యాలెన్స్ అవ్వి సచ్ దట్ ఆ నీటి బుడగలన్నీ కరిగి సో రెగ్యులర్ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మెయిన్ దీనికి చేయించుకోవాల్సింది మన స్కాన్ లోనే తెలుస్తుంది, వెన్ ద గర్ల్ హ్యాస్ అన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్.